నచ్చితే లైక్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మొహమాటం లేకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే దానికి రిప్లై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈఈ మెయిన్ సెషన్ 1 2026కి సంబంధించి జనవరి 21 నుంచి 29 తారీఖు వరకు అయితే ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలాగే డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అనేది అయితే వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను. అండ్ వీలైతే అక్కడ కొన్ని ఇమేజెస్ కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ముందుగా ఎవరైతే జేఈఈ మెయిన్ 2026 ఎగ్జామ్కి అపీర్ అవబోతున్నారో వాళ్ళందరికీ కూడా నా తరపున, మన ఛానల్ తరపున విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీరందరూ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి అండ్ అలాగే మళ్ళీ మెంటర్షిప్ కొరకు నా దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా అయితే మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. సో ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ 22 నాడు ఉండిందో వాళ్ళకి అదే రోజు నాడు తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఉండింది. సో దానికి సంబంధించి అప్డేట్ అయితే ఈ రోజు లేదా రేపు రాబోతుంది. అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మీకు ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుంది అనేది అయితే అది రాగానే మీ అందరికి కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. ఖచ్చితంగా వీడియోకి ఫాలో చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా, మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ చేసినప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది తెలియని విషయాలు కూడా కన్ఫ్యూజ్ చేసేలాగా చెప్తున్నారు. స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసింది స్క్రీన్ షాట్ పెట్టడం, నాకు చిన్న చిన్న లైవ్ రికార్డులు వినిపించడం, లేదా టెలిగ్రామ్లో పోస్ట్ చేసి చెప్పడం, అడగడం మళ్ళీ చేస్తున్నారు. సో మీరు జెన్యూన్గా కంటెంట్, మీకు రిలేటెడ్గా కంటెంట్ ఇచ్చే వాళ్ళని అయితే ఫాలో అవ్వండి. అది ఎవరైనా పర్లేదు, కానీ మిమ్మల్ని అది లేకపోతే రానిరు, ఇది లేకపోతే రానిరు, ఇది అని చెప్పేసి మిమ్మల్ని భయపెట్టే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు దూరంగా ఉండండి అని చెప్తారనమాట. ఎందుకంటే జెన్యూన్గా అక్కడ జరిగేది ఒకటి, వాళ్ళు ఊహించి చెప్పేది ఒకటి అనమాట. రైట్? సో ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత హైప్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయండి. సో ముందుగా మనం చూద్దాం ఇక్కడ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండ్ డ్రెస్ కోడ్ ఫర్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ చూద్దాం డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట. సో ఏమేమి డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ మీకు చూపిస్తాను, ఇవి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండింది. ఏంటి? సో ముందుగా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి, ప్రింటెడ్ కాపీ. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీ, అది కలరా, జిరాక్సా, అది మీ ఇష్టం. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. అడ్మిట్ కార్డుతో పాటుగా మీకు ఇక్కడ ఇచ్చేది ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అడ్మిట్ కార్డుతో పాటుగా సెల్ఫ్ డిక్లరేషన్. సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఎక్కడ దొరుకుతుంది మీకు అంటే, అడ్మిట్ కార్డులోనే కంటిన్యూషన్లో ఒక పేజీ ఉంటుంది. 3 పేజీలు అడ్మిట్ కార్డు ఉంటుంది, 3 కానీ 4 పేజీలు ఉంటుంది. ఒక పేజీ మీ ఫోటోతో, మీ ఎగ్జామినేషన్ డేట్తో వస్తుంది, డేటు, సెషను, ఎగ్జామినేషన్ సెంటరు. దాని కంటిన్యూషన్ కింద ఉన్నటువంటి పేజీలో డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి కింద ఒక స్పేస్ ఇస్తాడు, దాని కంటిన్యూషన్లో ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు. ఇలా 3 లేదా 4 పేజీలు వస్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ అడ్మిట్ కార్డుకి కింద కంటిన్యూషన్ ఉన్నటువంటి పేజీలో ఫస్ట్ ఏం చేయాలి, మీరు పాస్ ఫోటో అనుకోండి, ఇక పాస్ ఫోటో, మీ యొక్క పాస్ ఫోటో ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. అక్కడ ఫోటో అని ఉంటుంది, ఆ ఫోటో ఉన్న ప్లేస్లో పేస్ట్ చేయండి. రెండోది బి, ఏం చేయాలంటే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ వేయాలి. థంబ్ ఇంప్రెషన్, ఓకేనా? ఈ 2 చేసుకుని వెళ్ళాలి. ఇదే సెల్ఫ్ డిక్లరేషన్. ఇంకొక పార్ట్ ఉంటుంది, అక్కడ సిగ్నేచర్ అని ఉంటుంది. ఈ సిగ్నేచర్ అనేది ఏంటంటే, మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో మీరైతే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని, మీకు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డు 2 కూడా ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో పడేయాలి. ఎప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డ్రాప్ బాక్స్ ఒకటి ఉంటుంది. మీ చేతిలో ఉన్నటువంటి ఏవైతే అడ్మిట్ కార్డు కానీ, లేదా మీరు యూజ్ చేసిన రఫ్ పేపర్లు కానీ, అండ్ దెన్ మీరు తీసుకెళ్లే సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఒక డ్రాప్ బాక్స్ ఉంటుంది. రఫ్ పేపర్లు మీరు ప్రాక్టీస్ చేసినటువంటి, అక్కడ ఏదైతే క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్స్ చేసినటువంటి రఫ్ పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక డ్రాప్ బాక్స్. 2 అంటే ఒక డ్రాప్ బాక్స్ ఏమో రఫ్ పేపర్లకి, ఇంకో డ్రాప్ బాక్స్ ఏమో మీ సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ అడ్మిట్ కార్డుకి. అందుకని అడ్మిట్ కార్డ్స్ ఏం చేయాలి, 2 లేదా 3 డౌన్లోడ్ చేసుకోండి. 2 లేదా 3 ప్రింట్అవుట్లు తీసుకొని దగ్గర పెట్టుకోండి. అడ్మిట్ కార్డ్ అనేది రేపు మీకు అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్ అనేది అవసరం. కౌన్సిలింగ్లోకి మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడంటే మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్స్ అప్పటి వరకు సైట్లో ఉండవు. కాబట్టి ఇప్పుడే 2 లేదా 3, 4 ప్రింట్లు తీసుకోండి, కలర్ ప్రింట్లు తీసి దగ్గర పెట్టుకోండి. అండ్ సాఫ్ట్ కాపీ మీ మొబైల్ ఫోన్లో కూడా ఉంచుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నది మొబైల్ ఫోన్లో కూడా ఉంచుకోండి. ఈ విధంగా అనమాట. సో ముందు మీరు తీసుకెళ్లాల్సింది ఏంటి, జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి, ప్రింటెడ్ కాపీ. రెండోది ఏంటి, వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్. వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, మీరు ఏ ఐడెంటిటీ తీసుకెళ్ళగానే దాని మీద ఫోటో ఉండాలి అంటున్నాడు. మీరు కాలేజీ ఐడి కార్డ్ తీసుకెళ్ళారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దానిపైన మీ ఫోటో ఉండాలి. వ్యాలిడ్ అంటే ఏంటి, అక్కడ ప్రిన్సిపల్ సైన్ కూడా ఉండాలి, ఓకేనా? అండ్ అలాగే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళారనుకోండి, ఆధార్ కార్డులో మీ ఫోటో ఉండాలి. ఎలాంటి ఫోటో ఉండాలి, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇన్ కేస్ చాలామంది ఆధార్ అప్డేట్ చేసుకోలేదనుకోండి, మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని చేతిలో పట్టుకోండి. అండ్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ని తీసుకుని వెళ్ళండి.
సో ఒకవేళ మీ ఫోటో పాతదైతే 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఫీచర్స్కి అప్పుడున్నటువంటి ఫీచర్స్కి కొంచెం మిస్ మ్యాచెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకెళ్ళండి. అవి కూడా 3-4 కాపీలు ఎంట పెట్టుకెళ్ళండి. లేదు సార్ నాది ప్రజెంట్ ఎలా ఉన్నానో ఆధార్లో కూడా అలాగే ఉన్నాను అనుకుంటే ఆధార్ ఒకటి తీసుకెళ్ళండి. ఈ ఆధార్ కూడా ఎలాంటివి తీసుకెళ్తారు, మంచిగా లామినేషన్ చేసుకొని ఆధార్ జిరాక్స్ లాంటివి కాకుండా కలర్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. లేదా మీకు ఈ ఆధార్ అని ఉంటుంది, మీరు మీ సేవా సెంటర్కి వెళ్తే ఈ ఆధార్ అనేది 100 రూపీస్ తీసుకుంటాడు. 100 రూపీస్ తీసుకొని ఈ ఆధార్ ఒకటి మనకి ఏదంటే ఫోటో వస్తుంది కదా, ఫోటోస్ మన స్టూడియోలో ఫోటో దిగిన తర్వాత ఫోటో పేపర్ ఉంటుందా, ప్రింటింగ్ చేసే పేపర్, ఆ పేపర్ పైన మనకి ఒక లాంగ్ A4 సైజ్ షీట్ ఇస్తారనమాట. ఈ ఆధార్ అది తీసుకెళ్ళాలనుకోండి మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. కలర్ చేసి 100 రూపీస్ తీసుకుంటాడు. ఈ ఆధార్ మీరు వీలైతే తీసుకోండి, లేదంటే మనం జనరల్గా వచ్చేటువంటి ఆధార్ ఉంది కదా, ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఇదే ఆధార్ కార్డు, ఫోటో వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు. ఎలాంటివంటే దీనిలో ఆధార్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సేమ్ యాజ్ అప్లికేషన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సేమ్ యాజ్ అప్లికేషన్లో ఉన్నటువంటి ఫోటోనే. అప్లికేషన్లో ఉన్న ఫోటో అంటే మీరు అప్లై చేసినప్పుడు ఒక ఫోటో పెట్టుంటారు కదా, ఫోన్లో తీసే లేకుంటే స్టూడియోలో తీసిన దాన్ని మళ్ళీ మీరు కాపీ చేసుకొని కొన్ని క్రాప్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేసి ఉంటారు కదా, అది ఉంటే దాన్ని మళ్ళీ ప్రింట్ అవుట్లో తీసుకోండి. స్టూడియోకి పంపిస్తే స్టూడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడికి పంపిస్తే వాడు ప్రింట్లు ఇస్తాడు, ఫొటోస్ కడిగిస్తాడు అనమాట. కావాలంటే అలా తీసుకోండి, ఓకేనా. లేదు అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారో అలా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. ఫోటో విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎగ్జామ్ అయితే రాయనిస్తారు, ఓకేనా. సో ఇది మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సింది. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం కంటిన్యూషన్లో. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఇంపార్టెంట్ నోట్స్ ఏంటది? అడ్మిట్ కార్డ్ వితౌట్ ఫోటో ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అడ్మిట్ కార్డ్ పైన ఫోటో లేకపోతే మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయరు, గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ఐడి ప్రూఫ్ ఈజ్ నాట్ అలౌడ్. డిజిటల్ ఐడి ప్రూఫ్ అంటే ఏంటి? మీరు ఆధార్ కార్డ్ అనేది ఫోన్లో చూపించడం కానీ, ఓకే, లేదా అక్కడ గేట్ దగ్గర మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఐడి ప్రూఫ్ చూపించాలి కదా, అలాంటప్పుడు మనం ఫోన్లో చూపించి లేదా ఇంకెక్కడన్నా డిజిటల్గా చూపించేటువంటివి కాకుండా మీరు ఫిజికల్ కాపీ చూపించాలి. డిజిటల్ ప్రూఫ్స్ ఆర్ నాట్ అలౌడ్. అలాగే అడ్మిట్ కార్డ్ వితౌట్ ఫోటో ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ఫోటో లేకపోతే యాక్సెప్ట్ చేయరు, ఓకేనా. అందరికీ ఆల్మోస్ట్ 99.9% ఫోటో వస్తుంది. ఒక్కరు లేదా ఇద్దరు ఎవరన్నా ఫోటో రాని వాళ్ళు ఉంటే దానికి సంబంధించి కూడా గెజిటెడ్ సైన్, మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతుందో ఫోటో అంటించుకొని గెజిటెడ్ సైన్ చేయించుకొని స్టాంప్ పెంచుకొని తీసుకెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాదు, అలాంటివి రిజాల్వ్ అయిపోయినాయి ఆల్రెడీ. లేటెస్ట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేయడం కోసం ఎన్టీఏ ఒక సర్క్యులర్ జారీ చేసింది, దాని ప్రకారం కూడా అందరూ అప్డేట్ చేసుకున్నారు. నెక్స్ట్, నేమ్ ఆన్ ఐడి మస్ట్ మ్యాచ్ అడ్మిట్ కార్డ్. మీరు తీసుకెళ్లేటువంటి ఐడిలో ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. దేంతో మ్యాచ్ అవ్వాలి? అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి నేమ్తో మ్యాచ్ అవ్వాలి. మీ అడ్మిట్ కార్డులో ఒక పేరు వస్తుంది, ఆ పేరుతో మీరు తీసుకెళ్లేటువంటి ఐడి కార్డు మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిట్ కార్డులో సర్నేమ్తో ఉంది పేరు, ఐడి కార్డులో సర్నేమ్ లేదు, నో ప్రాబ్లం. ఆధార్లో అలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఏం చెప్తాం, ఆధార్ అప్డేట్ కోసం ఇచ్చాము అని చెప్పేసి చెప్తారు మీరు, ఓకేనా. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఒకవేళ మ్యాచ్ కాలేదు, ఇప్పుడు సురేష్ అని ఉన్నప్పుడు అక్కడ రమేష్ అనే పేరు ఉంది అనుకోండి, అది మిస్ మ్యాచ్ అంటాం. సురేష్లో SURESHకి హెచ్ పడలేదు అనుకుందాం, ఇదంటే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఒక పేరు బదులు ఇంకో పేరు ఉన్నది అనుకోండి, అది మిస్ మ్యాచ్ అంటాం. సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేయబడుతుంది, ఓకే. నెక్స్ట్, లేట్ ఎంట్రీ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. గుర్తుపెట్టుకోండి, లేట్ ఎంట్రీ అంటే ఏంటి? లేట్గా వెళ్తే మాత్రం మిమ్మల్ని అసలు అనుమతించరు. కనీసం మినిమంలో 2 hours బిఫోర్ గానే ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండండి, ఎగ్జామినేషన్ సెంటర్ ప్రెమిసెస్లో ఉండండి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీ ఎక్కడో లోపల ఉంటుంది, గేట్ వచ్చేసి ఒక 1/2 kilometer ముందు ఉంటుంది. ఆ గేట్ దగ్గర ఉండండి మీరు, ఎగ్జామినేషన్ ప్రెమిసెస్లో, సెంటర్ ప్రెమిసెస్లో. అంటే వాళ్ళు ఎప్పుడైతే అలౌ చేస్తున్నారో దెన్ మీరు లోపలికి వెళ్ళడానికి అందరితో పాటుగా నేను ఇప్పుడు చూపించినట్టుగా అన్ని కూడా లైన్లో పెట్టుకొని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఏం లేదు, అడ్మిట్ కార్డు ఉంటుంది, దానిలోనే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది, మీ ఫోటో ఐడెంటిటీ ఉంటుంది, అది ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, కాలేజ్ ఐడెంటిటీ కార్డు కానీ, వాటెవర్, ఓకేనా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఒకవేళ మీరు PWD క్యాండిడేట్ అయితే గుర్తుపెట్టుకోండి, PWD పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా PWD ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ప్రూఫ్ ఇన్ ద సెన్స్, మీ PWD సర్టిఫికేట్ ఉంది కదా, దాన్ని లామినేషన్ చేయించుకొని తీసుకెళ్ళండి. ఒకటేమో కలర్ జిరాక్స్ ఇంటి కార్డు ఉంటుంది కదా, అది మళ్ళీ రీకలర్ జిరాక్స్ తీసుకొని లామినేషన్ చేసుకొని తీసుకెళ్ళండి. లేదు మీకు UDID కార్డు ఉంది, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు ఉంది కదా, ఆ UDID కార్డు ఉన్నా కూడా తీసుకెళ్ళండి, ఓకేనా. అది PWD వాళ్ళకి సంబంధించింది, అందరికి కూడా కాదు నేను చెప్పేది. లేట్ ఎంట్రీస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఇక డ్రెస్ కోడ్ విషయానికి వద్దాం. చాలా మంది దీని గురించి వరి అవుతున్నారు అనమాట. సో పెద్దగా మీరు దీని గురించి కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు, బట్ చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ముందుగా డ్రెస్ కోడ్ విషయంలో ఎలా వెళ్ళాలనేది ఒకసారి తెలియజేస్తాను, ఎలా వెళ్ళకూడదో కూడా తెలియజేస్తాను. ఎలా వెళ్ళాలో ముందు చూడండి.
సో లైట్ క్లాస్ విత్ హాఫ్ స్లీవ్స్. మీరు వేసుకునేటువంటి డ్రెస్ లైట్ క్లాస్ ఉండాలి, హెవీగా ఉండకూడదు. అంటే మల్టిపుల్ లేయర్స్ ఉన్నటువంటి క్లాస్ అయితే వేసుకెళ్ళకూడదు. అండ్ స్లీవ్లెస్ గా ఉండాలి, అంటే హాఫ్ స్లీవ్ ఇక్కడ వరకే మీరు హ్యాండ్స్ తో ఉండేటువంటి డ్రెస్ మాత్రమే వేర్ చేయాలి. సో ఫుల్లీ హ్యాండెడ్ ఉన్నా సరే అలాంటివి అయితే నాట్ అలౌడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే మీరు హాఫ్ స్లీవ్ మాత్రమే వేసుకెళ్లాల్సి ఉంటుంది. హాఫ్ స్లీవ్స్ మాత్రమే వేసుకెళ్ళండి. అలాగే స్లిప్పర్స్ ఆర్ శాండిల్స్ అనేవి తీసుకెళ్ళొచ్చు. స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ వేసుకెళ్ళొచ్చు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. నో షూస్. గుర్తుపెట్టుకోండి, ఏమేమి వేసుకెళ్ళకూడదు మళ్ళీ చెప్తాను. ఆ తర్వాత సింపుల్ ట్రౌజర్స్ ఆర్ జీన్స్. సింపుల్ గా ఉండేటువంటి జీన్స్ వేసుకెళ్ళొచ్చు. సింపుల్ జీన్స్ అంటే ఏంటి? జీన్స్ ప్యాంట్ వద్దన్నారు మా సారు అనేటువంటి మీకు డౌట్ రావచ్చు. సింపుల్ జీన్స్ అంటే హెవీ పాకెట్స్ ఉండకూడదు, మల్టిపుల్ లేయర్స్ ఉండకూడదు. మీకు కంఫర్ట్ గా ఉన్నటువంటి జీన్స్ ఏమైనా ఉంటే వేసుకెళ్ళండి. సార్ నాకు హెవీ పాకెట్స్ ఉన్నదే కంఫర్ట్ గా ఉంటుంది అంటే మాత్రం నాట్ అలౌడ్. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ట్రౌజర్స్ ఆర్ జీన్స్. ఇక బాయ్స్ అనుకోండి, మీరు ఫార్మల్ గా ఉన్నటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి వేసుకోండి. బెల్ట్ మాత్రం పెట్టుకెళ్ళకూడదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ మీకున్నటువంటి ఏమైనా వ్యాలెట్స్ ఉన్నా కానీ అవి తీసుకెళ్ళకూడదు. మనీ లాంటిది ఏదైనా ఉంటే పాకెట్లో పెట్టుకోండి చార్జెస్ కి. బట్ అందులో కూడా ఎలాంటి టికెట్స్ ఉండకూడదు, ఎలాంటి వైట్ పేజెస్ ఉండకూడదు, అవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత హెయిర్ టైస్, క్లిప్స్. ముఖ్యంగా గర్ల్స్ హెయిర్ టైస్, హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి మెటల్ బ్యాండ్స్ కానీ మెటల్ క్లిప్స్ కానీ వాడకండి. మీరు థ్రెడ్డింగ్ గా ఉన్నటువంటి క్లిప్స్ కానీ, క్లాతీగా ఉన్నటువంటి క్లిప్స్ కానీ ఏమైనా ఉంటే వాడుకోండి. ఇంకా బాయ్స్ అంటే మ్యాక్సిమం యూస్ చేయరు. ఎవరైనా హెవీ హెయిర్ ఉన్నటువంటి బాయ్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఫోటోలో ఉంటేనే అలాంటి హెయిర్ తో వెళ్ళండి. అడ్మిట్ కార్డులో ఉన్న ఫోటోతోనే వెళ్ళాలి, ఆర్ మీ యొక్క ఆధార్ కార్డులోనైనా సరే మీకు అంత హెయిర్ ఉంటేనే మీరు అలా వెళ్ళండి. అదర్వైజ్ మీరైతే హెవీ హెయిర్ తో వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఒకవేళ హెవీ హెయిర్ తో వెళ్ళినా మంచిగా నీట్ గా క్రాప్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి క్లిప్పులు అలాంటివి అయితే వాడకండి. ఇంకా మనం ఎలాగా వెళ్ళకూడదో తెలియజేస్తా చూడండి. డ్రెస్ కోడ్ విషయంలో ఎలాంటి ప్రొహిబిట్ చేస్తారు? షూస్, బూట్స్, హై హీల్స్ ఇవన్నీ ప్రొహిబిటెడ్. హై హీల్స్ వేసుకెళ్తారని గర్ల్స్ అనకూడదు, షూస్ వేసుకెళ్తారని బాయ్స్ అనకూడదు, లేదా షూస్ వేసుకెళ్తారని గర్ల్స్ అనకూడదు. సో బూట్స్ కూడా వద్దనమాట. అండ్ ఆ తర్వాత ఫుల్ స్లీవ్ క్లాత్స్ చెప్పాను కదా, ఫుల్లీ స్లీవ్డ్. ఎక్కువ హెవీ లెంత్ ఉన్నటువంటి స్లీవ్స్ ఏమైనా ఉన్నా రైట్, ఫుల్ స్లీవ్స్ వద్దు. అండ్ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వద్దు, వీలైతే అవాయిడ్ చేయండి. అండ్ హాఫ్ హ్యాండ్ షర్ట్ తో వెళ్ళండి. హాఫ్ స్లీవ్స్ పంజాబ్ డ్రెస్లు ఉంటాయి కదా, అలాంటి హాఫ్ స్లీవ్స్ వేసుకోండి. వీలైతే టీ షర్ట్స్ వేసుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే వాచెస్, బ్రేస్లెట్స్, రింగ్స్ ఇలాంటి వస్తువులు తీసుకెళ్ళద్దు. గోల్డ్ రింగ్స్ నా సెంటిమెంట్ ఇంకా ఇలాంటివి అంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అవసరమైతే అక్కడ తీసి పక్కన పడేస్తారు. ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు, మీ ఇష్టం అని చెప్తారు అనమాట. కాబట్టి బ్రేస్లెట్ తీసుకెళ్ళొద్దు, వాచెస్ తీసుకెళ్ళొచ్చు, రింగ్స్, గోల్డ్ రింగ్స్ అలాంటివి కూడా పెట్టుకెళ్ళొద్దు అనమాట. ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. వ్యాలెట్స్, బెల్ట్స్ ఇందాకే చెప్పాను అలాంటివి వద్దు. మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైసెస్ ఎవరు తీసుకెళ్లరు, బట్ మీకు తెలియడం కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇవి డ్రెస్ కోడ్ విషయంలో మీరు పాటించాల్సిన జాగ్రత్తలు. అండ్ తర్వాత ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఇన్ ఎగ్జామ్ హాల్. ఎగ్జామ్ హాల్లో ఏమేమి ప్రొహిబిట్ చేస్తారు? క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్. ఫస్ట్ లో క్యాలిక్యులేటర్ అలౌ చేయొచ్చు అని చెప్పేసి మనకి సర్క్యులర్ వచ్చింది. ఆ తర్వాత చాలా మంది స్టిక్కర్ అయి ఉన్నారు. బట్ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ తెలిసిందో లేదో 3 రోజుల తర్వాత వెంటనే ఏంటి సరి చేసుకుని అది ఆపేస్తున్నాం అని చెప్పి చెప్పారన్నమాట. స్మార్ట్ వాచెస్ తీసుకెళ్ళకూడదు. నోట్స్ కానీ, పేపర్ కానీ, బుక్స్ కానీ, బుక్స్ కానీ ఏమి తీసుకెళ్ళకూడదు. పెన్ అయితే తీసుకెళ్ళొచ్చు, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి. కానీ నోట్బుక్ తీసుకెళ్ళడానికి లేదు, వైట్ పేపర్ తీసుకెళ్ళడానికి లేదు, అండ్ బుక్స్ కూడా తీసుకెళ్ళడానికి లేదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎలాంటివి కూడా తీసుకెళ్ళద్దు. ఫుడ్ ఐటమ్స్ ఎక్సెప్ట్ డయాబెటిక్ క్యాండిడేట్స్. మీకు అక్కడ హాల్ టికెట్లో ఉంటుంది, ఇన్స్ట్రక్షన్లో మీరు అప్లై చేసేటప్పుడు డయాబెటిక్ అని పెడితే మీరు ఫుడ్ ఐటమ్స్, యాపిల్ లాంటివి, ఫుడ్ అంటే పార్సిల్ బిర్యానీలు పర్టికులర్ కూర్చోడానికి అవ్వదు. మీకు ఆ 3 hours టైమింగ్లో తీసుకోవడానికి కొంచెం లైట్ మీల్, ఏదైనా ఫ్రూట్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, ఇలాంటివి అయితే అలో చేస్తారన్నమాట. ఎవరికి? ఓన్లీ డయాబెటిక్ వాళ్ళకే. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ డయాబెటిక్ క్యాండిడేట్స్కే. మీరు డయాబెటిక్ అని ఎలా తెలుస్తుంది? మీరు అప్లై చేసుకునేటప్పుడు డయాబెటిక్ అనే ఆప్షన్ పెడితేనే. ఇన్ కేస్ పెట్టలేదు అనుకోండి, మరి ఇప్పుడు నేను డయాబెటిక్ అయ్యాను బట్ ఆప్షన్లో పెట్టుకోలేదు అంటే మీరు డాక్టర్ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ రాసుకుని వెళ్ళాలి. సో డాక్టర్ మిమ్మల్ని డయాబెటిక్ అని నిర్ధారించినట్టు అతను లెటర్ ప్యాడ్ మీద రాసి స్టాంప్ వేసి సైన్ చేసి రైట్ ఎంత డయాబెటిక్ ఉండింది ఏంటి అనేది ఆ మెజర్మెంట్ కూడా రాసి మీకు ఇది అలౌ చేస్తున్నట్టు, ఇది అవసరం అన్నట్టు రాస్తేనే అప్పుడు మీరు అవి తీసుకెళ్ళాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాము ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్. ఇక ఎండింగ్కి వచ్చేసాం. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? రీచ్ ఎగ్జామ్ సెంటర్ అట్లీస్ట్ 2 hours ఓన్లీ. 9కి ఎగ్జామ్ అంటే 7కి అక్కడ ఉండండి. 9కి ఎగ్జామ్ అన్నారనుకోండి, 8:30కే గేట్ క్లోజ్ అయిపోద్ది. 7 నుంచే లోపలికి అలౌ చేస్తారు. సో మీరు 7 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండండి. కాబట్టి మినిమం 2 hours అనేది బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మీరు అక్కడ ఉండాలి. ఆ తర్వాత ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్స్. ఇన్విజిలేటర్స్ ఏం చెప్తున్నారో చూడండి. మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే అందరూ మీలాగే సీటింగ్ అయి ఉంటారు రైట్. మీకు ఒక సిస్టమ్ ఇస్తారు, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీరు ఆ సిస్టమ్ ఏమి మీరు ఆటలాడాల్సిన పని లేదు. మౌస్ ఒకసారి మూవ్ చేయండి, మీ డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఆ మానిటర్లో అన్ని డీటెయిల్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. మీ హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. వాళ్ళు టైం అయిపోయింది, మీకు అక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ దగ్గర పలానా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా మీ యొక్క అడ్మిట్ కార్డ్ నెంబర్ కానీ, లేదా మీ అప్లికేషన్ నెంబర్ కానీ, అవన్నీ ఏదో ఒకటి ఎంటర్ చేయమంటారు. వాళ్ళు చెప్పేదాకా వెయిట్ చేయండి. అది అందరూ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఫాలో అవ్వండి అనమాట. ఒకవేళ మీ డిస్ప్లే ఓపెన్ అవ్వకపోయినా, ఆ డిస్ప్లే అనేది అప్ అండ్ డౌన్ అవుతున్నా, లేదా బ్లింకింగ్ అవుతున్నా, లేదా అసలు మౌస్ అనేది మూవ్ చేస్తుంటే డిస్ప్లేలో
మనకి ఆ కర్సర్ అనేది కదలకపోయినా, ఓకేనా? సో, ఇలాంటివి ఏదన్నా ప్రాబ్లమ్స్ మీరు నోటీస్ చేస్తే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్విజిలేటర్స్ ఉంటారు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే దగ్గరకొస్తారు. ఏంటో మీ ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. మీరు సైలెంట్‌గా కూర్చుంటే వాళ్ళొచ్చి ఏమి చేయరనమాట. ఓకేనా? మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆల్రెడీ 1 అవర్ బిఫోరే ఎళ్తారు. ఆ 1 అవర్‌లో ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బందేం కాదు. బయోమెట్రిక్ వెరిఫికేషన్స్ ఈస్ మ్యాండేటరీ. సో, ఇది మీరేం చేయక్కర్లేదు. బయోమెట్రిక్ అనేది వాళ్ళు తీసుకోవడం వాళ్ళ బాధ్యత. ఖచ్చితంగా బయోమెట్రిక్ వాళ్ళే మీ దగ్గరకొస్తారు. లేదా మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ దగ్గర బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు. ఇది ఒకవేళ తీసుకోకపోతే మాత్రం మీరు బయోమెట్రిక్ వేయకపోతే మాత్రం మీరు అలా నోటీస్ చేస్తే టైం అయిపోతుంటే వాళ్ళకి గుర్తు చేయండి. నెక్స్ట్ వయలేషన్ ఆఫ్ రూల్స్ లీడ్స్ టు డిస్‌క్వాలిఫికేషన్. ఇందులో ఎలాంటి రూల్ వయలేషన్ చేసినా సరే మీరు డిస్‌క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మీరు వెళ్ళిన దాన్ని ప్రెజెంట్ చేసి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో, ఇది అనమాట వీడియో. నచ్చితే లైక్స్ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మొహమాటం లేకుండా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను వెంటనే దానికి రిప్లై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.